శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడి కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మన ఆది పితృడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపం వలన మరణము ఈ భూమిని ఆవరించింది. అప్పటి నుంచి కూడా మనుషులందరూ పాపులై మరణ మార్గంలో తండోపతండాలుగా ప్రయాణం చేసి పాతాళంలో పడిపోతూ ఉన్నారు. ఈ లోకాధికారి అయినటువంటి సాతాను ఈ లోక సంపాదనలతో పాప భోగాలతో మనుష్యులను మత్తులుగా చేసి విశాల మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపానికి లోబడి తనంతట తానే క్రిందికి జారిపోతూ పాతాళం వైపు పరిగెడుతూ ఉన్నాడు. ప్రియులారా, పట్టణాల్లోనూ మురికి నీరంతా కూడా సముద్రం వైపు పయనిస్తున్నట్లుగా పాపలందరూ కూడా ఒక ప్రవాహంలాగా పాతాళంలోకి కొట్టుకుపోతూ ఉన్నారు. అయితే దేవుడు తన అనంత జ్ఞానం చేత పాపంలో పడి పాతాళంలోనికి తండోపతండాలుగా జారిపోతున్నటువంటి మానవులను పరలోకం వైపు మళ్లించి నడిపించడానికి ఆశ కలిగి ఓ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గమే క్రీస్తు మార్గం. అందుకే అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడనూ కూడా తండ్రి యొద్దకు రాడు అని ప్రభువారు మార్గాన్ని సిద్ధపరిచారు. అయితే ఈ మార్గంలో ప్రవేశించే గోరువారు యేసు ప్రభునందు విశ్వాసముంచాలి. తన్ను తానుగా ఈ లోకానుసారమైన ఆశలను త్యాగం చేసుకొని దేవుని వైపు చూస్తూ నడవాలి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, అనేక మంది కూడా ప్రభు ఇరుకు మార్గంలోనికి ప్రవేశింపాలనుకుంటున్నారు, కానీ అది వారి వల్ల కాలేకపోతుంది. కారణం, ఈ లోకాశలను త్యాగం చేయలేక, లోకంలో ఉన్నటువంటి ఆశలను మరవలేక, పద్ధతులు మరవలేకపోతున్న జనమందరి కోసమే ప్రార్థిస్తుంటున్నాం. మీ విలువైన రక్తం ఈ మాటలు వింటున్న వారందరిపై కుమరించండి, మానమును దయచేయండి, గొప్ప కార్యం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి విడుదల పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.